హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రావు గారి ఇల్లు. కాకరకాయలతో చేసిన మరో టేస్టీ ఫ్రై అండి ఇది. ఉల్లి కారంతోనే చేశానండి. కానీ చిన్నపాటి మార్పు చేర్పులు ఉన్నాయండి. రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉందండి. ఒకసారి రుచి చూసారంటే కాకరకాయలతో ఈ వెరైటీని మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి. అంత బాగుంటుందండి. రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. కాకరకాయలు 300 గ్రాములు తీసుకున్నానండి. కొన్ని మార్పులు చేశానన్నాను కదండి. పెద్ద ఉల్లిపాయలకు బదులు చిన్న చిన్న ఉల్లిపాయలు వేసి చేస్తున్నాను. చిన్న ఉల్లిపాయలు వాడితే ఏ కూరైనా చాలా రుచిగా ఉంటుందండి. ఒకవేళ ఇవి అందుబాటులో లేకపోయినా పెద్ద ఉల్లిపాయలు వాడచ్చు. చూడండి, ఎప్పట్లానే మార్కెట్ నుంచి తెచ్చిన కాకరకాయలు కాబట్టి పైన చెక్కేసి శుభ్రంగా కడిగానండి. వీటిని 2-3 అంగుళాలుగా కట్ చేసుకుని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకర ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఉప్పు పసుపు బాగా పట్టించాక మూత పెట్టి గంట పాటు పక్కన పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల కాకరలోని చేదు దిగిపోతుంది. ముక్కల్లోని గుజ్జునంతటిని తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న ఉల్లిపాయలను నేను ఒక 25 వరకు తీసుకున్నాను. మీడియం సైజు అయితే 4 సరిపోతాయి. అదే పెద్దవైతే 3 వేసుకోవచ్చండి. ఈ ఫ్రైకి ఉల్లిపాయలను కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా తరగకూడదు. ఉల్లికారం ప్రాసెస్ చూద్దామండి. బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి టేబుల్ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి దోరగా వేయించాలి. మంట సిమ్లో ఉండాలి. 1/2 నిమిషంలోనే పప్పులు రంగు మారిపోతాయండి. అప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. నూనె అప్పటికే బాగా వేడిగా ఉంటుంది కదండి. సెకండ్స్లోనే జీలకర్ర ధనియాలు వేగిపోతాయి. వీటిని మరో గిన్నెలోకి తీసుకొని చల్లబరచాలి. నూనె పడకుండా ఇలా పప్పులు మాత్రమే పడేలా చూసుకోవాలండి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చేయాలి. దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ, కాకర గుజ్జు వేసి మగ్గించాలి. మంట మీడియంకు సిమ్కు మధ్యలో పెట్టి మగ్గిస్తే మంచిదండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఈ ఫ్రై కాస్త తీపిగా కావాలనుకునేవారు మరో మీడియం సైజు ఉల్లిపాయతో పాటు చిన్న బెల్లం ముక్క కూడా కలుపుకోవచ్చండి. 4 నిమిషాలు అయిందండి. ఉల్లిపాయలు ఎలా మగ్గాలి. పసుపు వేయాలనుకుంటే ఇప్పుడే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. 4-5 వెల్లుల్లి రేకలు వేసి స్టవ్ కట్టేయాలి. 2 రెబ్బల చింతపండు కూడా ఇప్పుడే వేయాలి. 2 రోజుల క్రితమే గుజ్జు తీసి ఫ్రీజర్లో పెట్టానండి. నేను అది చివరిలో వేస్తాను. ఈ స్టఫ్ను కూడా మరో గిన్నెలోకి తీసుకుని చల్లబరుచుకోవాలండి. కాకర ముక్కలు పక్కన పెట్టి గంట అయిందండి. చూసారు కదా, చేదు నీరు దిగింది. ఇప్పుడు ఒక్కో ముక్కను పట్టుకొని గట్టిగా పిండేయాలి. ఈ నీరు తీసేయడం వల్ల ఫ్రై చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా వీటిని నీటితో ప్రత్యేకంగా కడగక్కర్లేదండి. ముక్కలన్నింటినీ ఇలా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై చేసిన బండిలోనే 5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో చేదు నీరు తీసేసిన కాకర ముక్కలు వేసి కాస్త రంగు మారే వరకు వేయించాలి. చూడండి, ముక్కలపై అక్కడక్కడ లైట్ బ్రౌన్ షేడ్ కనిపిస్తుంది కదా. ఇలా వేగితే చాలు. వీటిని ఓ గిన్నెలోకి తీసేసుకుని స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు స్టఫ్ నూరుకోవాలండి. ఈలోపు వేడివేడిగా ఉన్న కాకర ముక్కలు కూడా చల్లబడతాయి. మరో మార్పండి ఇది. ఎప్పుడు మిక్సీలో వేసేస్తాను కదా, ఈసారి కల్వంలో నూరుతున్నానండి. ముందుగా పప్పులు, ధనియాలను క్రష్ చేసుకోవాలి. ఈరోజు కాస్త తీరిక ఉండటంతో కల్వంలో నూరుతున్నానండి.
మీకు టైం లేకపోతే మిక్సీలో వేసి ఓ పల్స్ ఇస్తే సరిపోతుంది. మరీ మెత్తగా పొడి కొట్టకూడదండి, పలుకులుగా ఉండాలి. తినేటప్పుడు పప్పు ముక్కలు, ధనియాల బద్దలు తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది. సగం ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు మగ్గించిన ఉల్లిపాయలు సగం వేసి నూరుతున్నాను. బాగా మెత్తగా కాకుండా కచ్చా పచ్చా ఉండాలి. చూడండి, దీంట్లో టీ స్పూన్ కారం కలిపి నూరాలి. ఉల్లి కారం ఇలా ఉండాలండి. ఇప్పుడు దీన్ని ఓ సాసర్లోకి తీసుకుని రెండో వాయి కూడా నూరుతాను. ఇది కూడా చక్కగా నలిగిందండి. కారం వేసిన ముద్ద కూడా వేసి రెండు బాగా కలపాలి. కలవంలో నూరడానికి 10 నిమిషాలకు పైనే పట్టిందండి. అదే మిక్సీలో వేసేస్తే సెకండ్స్లో అయిపోతుంది. కానీ దేని టేస్ట్ దానిదేనండి. ఎప్పుడైనా టైం దొరికితే కాకరకాయ ఉల్లికారం ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. రెండు బాగా కలిసాయండి. ఇప్పుడు చింతపండు గుజ్జు వేస్తున్నాను. చింతపండును ఉడికించి గుజ్జు తీసి ఫ్రీజర్లో పెట్టేశానండి. అది గడ్డ కట్టి ఇలా ఉంది. దీన్నే కొద్ది కొద్దిగా తీసి కూరల్లో వాడుతున్నాను. చింతపండు కూడా చక్కగా కలిసిందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ముద్దను ఇలాగే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తినొచ్చండి, చాలా బాగుంటుంది. మిశ్రమం టెక్స్చర్ చాలా బాగుందండి. కలములో కానీ రోట్లో కానీ రుబ్బితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని కాకర ముక్కల్లో నింపుకోవాలి. ముక్కలన్నీ నింపాక చూపిస్తానండి. ముక్కలన్నీ నింపగా కాస్త స్టఫ్ మిగిలిందండి. దీన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, కాకర ముక్కలు వేయించిన నూనెనే మరోసారి వేడి చేసుకోవాలి. దీంట్లో జాగ్రత్తగా ముక్కలను వేసి సన్న మంటపై 4-5 నిమిషాలు మగ్గించాలి. వీలైనంత తక్కువ మంటపై మగ్గించాలండి. అలా చేస్తేనే కాకర ముక్కల్లో ఉన్న ఉల్లిపాయ గుజ్జు బాగా మగ్గుతుంది. 4 నిమిషాలు అయిందండి. చూసారా, ముక్కలు అన్ని వైపులా ఇలా వేగాలి. ఇప్పుడు మరోవైపు తిప్పి నిమిషం పాటు మగ్గించాలండి. చూడండి, కాకర ముక్కలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు మిగిలిన ఉల్లికారం కూడా కలపాలి. ముందుగా ఖాళీల మధ్యలో వేస్తున్నాను. ఈ నూనెలో అర నిమిషం మగ్గాక బాగా కలుపుకోవచ్చు. నేను తీసుకున్న ఉల్లిపాయల్లో నీరు పెద్దగా లేదండి. మామూలుగా అయితే గ్రేవీలా ఉంటుంది. వేగటానికి పావుగంట వరకు పడుతుంది. ఇది గట్టిగానే ఉండటంతో 5 నిమిషాల్లోనే దగ్గర పడిపోయిందండి. ఉల్లికారం బాగా మాడిపోకుండా తరచూ తిప్పుతూ ఉండాలి. ఒకవేళ అడిగంటినా పర్వాలేదండి, అదే చాలా రుచిగా ఉంటుంది. మాడితే మాత్రం చేదెక్కుతుందండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉల్లికారం బాగా దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఉల్లికారం ఇలా ఉండాలండి, ఎక్కడ మాడిపోకుండా. స్టఫ్ అక్కడక్కడ డీప్ బ్రౌన్ షేడ్లో ఉంది. ఇక స్టవ్ కట్టేసి వేడివేడిగా వడ్డించేయచ్చు. చిన్నపాటి మార్పు చేర్పులతో చేసిన ఈ కాకరకాయ ఉల్లికారం రుచి మరో లెవెల్లో ఉందండి. అన్నంలోకి చాలా చాలా బాగుంది. వేడివేడి అన్నంలో ఈ ఫ్రై వేసుకొని కాస్త నెయ్యి జోడించి తింటే ఇంకా బాగుంటుందండి. జొన్న రొట్టె, సజ్జ రొట్టెల్లో కూడా ఈ రెసిపీ ఎక్సలెంట్గా ఉంటుందండి.
మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన వంటల్లో ఇది ఒకటి. ఈ వంటకం రుచి గురించి నేను ఎంత చెప్పినా తక్కువేనండి. ప్రయత్నిస్తే మీకే తెలుస్తుంది ఈ రెసిపీ రుచి ఏంటో. నేను చూపించినట్టు కాకర ఉల్లికారాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో చేసుకోవచ్చండి. శీతాకాలమే కదండి, బయట ఉంచేస్తే 4-5 రోజుల వరకు నిలువ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెడితే 2 వారాల వరకు చక్కగా తినొచ్చండి. ఈ టేస్టీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.